హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. వీడియో కనుక నచ్చిన వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. నాకు కొంచెం వాచ్ టైం పెరిగిద్ది, కొంచెం సబ్స్క్రైబర్స్ చాలా చాలా బెనిఫిట్స్ అయితే నాకు ఉన్నాయి. మీ సపోర్ట్ నాకు కావాలి. ఇప్పుడైతే మేము చీరాల వెళ్తున్నాం. చీరాల వెళ్ళి చిన్న షాపింగ్ అయితే చేసాము. ఆ షాప్కి ఆల్రెడీ వచ్చేసాం. ఇక్కడైతే చాలా అంటే చాలా మంచి మంచి వెరైటీస్ ఫ్లవర్ వాజులు అయితే రకానికి ఒకటి ఎంత బాగున్నాయంటే చూడడానికి. ఇంకా నేను కొన్ని మీకు వీడియో తీసి చూపించలేదు. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. మన ఇంటీరియర్ డెకరేషన్ ఐటమ్స్ అనమాట. డెకరేటింగ్ ఐటమ్స్, బట్టలు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి కిచెన్ ఐటమ్స్ చాలా అంటే చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ బిగ్ బజార్ అని ప్రతి ఒక్కటి ఇంటికి మనకి అవసరమైన పిల్లలు ఆడుకునే వస్తువులు కాడి నుంచి గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ షాప్లో. చాలా బాగుంటాయి. నేను వెళ్తాను కానీ ఎక్కువ నాకు ఒక 2-3 అవసరమై వెళ్ళాను. మీకు కూడా ఇవన్నీ చూపిద్దామని అయితే చూపిస్తున్నా. అదే బట్టలు ఉన్నాయి కదా, నైటీస్, డ్రెస్సులు, పిల్లల డ్రెస్సులు అన్నీ చాలా బాగున్నాయి. అటు సైడ్ అయితే వెళ్ళలేదు. మనకు అవసరమైన వస్తువు వైపు వెళ్ళిపోదాంలే అంటే మాకు కొంచెం లేట్ అయిందనమాట. వేరే పని ఉండి వెళ్ళి అక్కడ లేట్ అయ్యింది. తర్వాత షాప్ కాడికి వచ్చేసరికి తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఈ ఫోన్ స్టాండ్ అయితే ఒకటి తీసుకున్నాను. చెక్ చేసుకున్నాను అనమాట స్టాండ్కి మన ఫోను సపోర్ట్ చేసిద్దా లేదని. కానీ ఈ స్టాండ్కి మన ఫోన్ వెయిట్ ఎక్కువైపోయింది అనమాట. దానికని అది కింద పడిపోతుంది. మా వారిని నేను అది తీసుకుంటాను, ఒకటే నాకు ఉపయోగపడిద్ది అంటే, వద్దులు ఆడ పడేసి వచ్చాయని చెప్పారు. సరే అని ఆడ పడేసేసి ఇంకా మిగతా అన్నీ చూస్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం మీద రేట్ వేసేసి ఉండిద్ది. మనం ఏమీ అడగవసరం లేదు, వాళ్ళు చెప్తారు. అవన్నీ కూడా గిఫ్ట్ ఐటమ్స్. ఇక్కడ ఇదంతా కూడా కిచెన్ ఐటమ్స్ అనమాట. మనకు కావాల్సిన బౌల్స్ కానీ, ప్లేట్లు కానీ, గిన్నెలు కానీ ప్రతి ఐటెం కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు మనకి ట్రెండ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట. 50 రూపీస్ అంట ఆ ప్లేటు. ఆ బౌల్ వచ్చేసి 80 రూపీస్. ఈ ప్లేట్లు మొత్తం సెట్ 100 రూపీస్ వేస్తుంది. ప్రతి ఒక్క దాని మీద ప్రైస్ అయితే వేసి ఉండిద్ది. మనకు కావాల్సిన ఐటెం తీసుకొని అక్కడికి వెళ్ళి బిల్ వేయించుకోవడమే. ఈ బౌల్ వచ్చేసి 20 రూపీస్. ఇవి లాస్ట్ టైం నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు అట్లాంటి బౌల్స్ చూశాను అనమాట. బాగున్నాయి. సేమ్ అవే బౌల్స్ మనకి ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. ఇది వచ్చి 20 రూపీస్. అసలు రకానికి ఒకటి. ఇది కొంచెం మందంగా వెయిట్గా ఉంది, అందుకని ఇంకో 10 రూపాయలు లెక్క ఎక్స్ట్రా 30 రూపీస్. గిఫ్ట్ ఐటమ్స్ అని చెప్పా కదా, ఇట్లా సెట్లు ఉంటాయి. కాఫీ కప్ సెట్లు, టిఫిన్ సెట్లు, గ్లాసులు, గిన్నెలు, అట్లా సెట్లు అయితే ఉంటాయి. నేను ఇది ఒకటి తీసుకున్నాను 30 రూపీస్. టీ వడగొట్టేది. ఇంకా ఇక్కడ ఇట్లాంటి డెకరేటివ్ ఐటమ్స్ అని చెప్పా కదా, మనకి పూజకి వాడుకోవడానికి కానీ, లేదంటే డైనింగ్ టేబుల్ ఉన్నోళ్ళు ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, ఇవి ఈ మధ్య ఎక్కువ బాగా కనిపిస్తున్నాయి. ఏదన్నా పూజ అని ఎవరింటికన్నా వెళ్తే వాటిల్లోనే మనకి ఆ పూజ సామాన్ అవన్నీ పెట్టుంటాయి అనమాట. ఇవి గాజు కప్పులు ఉంటాయి కదా, జ్యూస్ గ్లాస్ లాగా 70 రూపీస్ అంట ఒక్కొక్కటి. ప్రతి ఒక్క దాని మీద రేటు. నాకైతే ఈ బుడ్డ జాడి చాలా బాగా నచ్చింది. ఒక యాపిల్ అంతే కదా, యాపిల్ లానే ఉంది. ఇవన్నీ కూడా జాడీలు బుడ్డ మనకి కిచెన్లోకి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి అనమాట. ఇవేమో పచ్చడి బండ్లు మనం దంచుకుంటాం కదా అవి. నేను కూడా లాస్ట్ టైం ఇక్కడే తీసుకొచ్చుకున్నా. ఈ చెక్క గెంటు వచ్చేసి 20 రూపీస్. నాకు ఎప్పుడు మించో చెక్క గెంట్లు వాడాలని కానీ ఎందుకనో తీసుకోను అసలు. ఎప్పటికప్పుడు ఈ వస్తువు కావాలి అనుకుంటా ఉంటా. అన్నీ వెళ్ళి చూసుకొని ఉంటాను కానీ ఇప్పుడు మనకి ముఖ్యంగా అవసరము అనుకుంటే వెళ్ళి తీసుకొచ్చుకుంటా, లేదంటే ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ అవుతూ ఉంటాం. ఇంకో విషయం ఏంటంటే, లేడీస్కి ఎన్ని ఐటమ్స్ ఉన్నా కూడా ఇంకా మనకి ఈ కొత్తవి కొనాలనే ఆశ ఉంటానే ఉండిద్ది. పచ్చడి బండ్లు కూడా బాగున్నాయి. మనకి అవేంటి మొక్కలు పెంచుకుంటారు కదా హ్యాంగింగ్ చేసి, గెంట్లు కూడా ఎన్ని గెంట్లు ఉన్నా మనకి కొత్త వెరైటీ గెంటి కనపడిందా, ఇది మన ఇంట్లో లేదే తీసుకోవాలనిపిస్తూ ఉండిద్ది. నాకు సరిపోయే మైన ఉన్నాయి, ఎక్స్ట్రా అయితే ఉండమన్నమాట. ఇంకొక 2 ఎక్స్ట్రా మాకు ఏమన్నా గెస్ట్లు వచ్చారంటే అప్పుడు ఇబ్బంది పడాల్సిందే. కానీ తీసుకుందాంలే ఎందుకు మనకి అనిపిస్తూ ఉండిద్ది. ఈ స్టాండ్ కూడా ఎప్పుడు మించో తీసుకోవాలనుకుంటున్నాను. 120 అంట. ఇప్పుడు కాదులే అని చెప్పేసి మళ్ళీ పక్కన పెట్టేసా. ఇది వచ్చేసి బూందీ గంటి, బూందీ పోసుకుంటాం కదా అవి అనమాట. పెద్దవి ఉన్నాయి. 100 రూపీస్.
ఇది మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో వాడుతుంటారు గదా! గెంటెలు బారుయియి. ఈ స్టాండ్ సేమ్ కొంచెం ఒక 2 ఎక్స్‌ట్రా ఉన్నాయి. 150 అంట. ఈ బౌల్స్ అయితే మాత్రం చాలా రకాలున్నాయి. ఆ సైజు బౌల్స్. నేను మొత్తం వీడియో ఆన్ చేశాననుకోని అక్కడున్నాయి గదా! ప్రతి ఒక్కటి గూడా 30 రూపీస్ యేసుంది. ప్రతి బౌల్ గూడా చాలా వెరైటీస్ అయ్యున్నాయి. వీడియో చూసుకుంటే ఇప్పుడు ఇంటికొచ్చాక నేను ఆన్ చేయకుండా వీడియో తీశాను. ఆ 2 గిన్నెలే మీకు చూపించాను. మొత్తం ప్రతి ఒక్కటి రకరకాలున్నాయి. అన్నీ తీశాను. ఇదొచ్చేసి 100 రూపీస్ చాలా వెయిట్ ఉంది. మనం తురుముకుంటాం గదా! అది. ఈ ప్లేట్స్ వచ్చేసి 30 రూపీస్ యేసున్నాయి. ఏమన్నా గిఫ్ట్ ఐటెమ్స్‌గా గూడా పనికొస్తాయన్నమాట. చిన్న చిన్నయి. బావున్నాయి. ఈ బాండీ వచ్చేసి 250 యేసుంది. ఆ ఎనకాల సిల్వర్ బాండీలు గూడా ఉన్నాయి. మా వారేమో ఇయన్నీ చూస్తుంటే కదులు కదులు అని అంటున్నారు. నేనేమో అన్నీ వరుసనే చూసుకుంటా వాటిల్ని మనం కొనపైన చూడటంలో అదొక కిక్ అయితే ఉండిద్ది నాకైతే. అందరి సంగతి నాకు తెలీదు గానీ నేను ఎక్కువ చూడడానికి వెళ్తుంటాను. ఒకటి కొనటానికెళ్ళి ఇవి క్లిప్స్ అయితే మాత్రం తీసుకుంటానంటే మా వారు అరుస్తున్నారనమాట. ఎందుకు నీకెప్పుడు కొనిచ్చినా గూడా అక్కడ పడేసేస్తావు. ఒక బాక్స్‌లో గానీ, లేదంటే ఏదైనా గిన్నెలో గానీ ఏసి పెట్టుకోవు. ఎన్నిసార్లు తీసుకొచ్చినా పారేస్తావు. నేను స్టీల్‌యి గూడా తెప్పించుకున్నా అనమాట. మనకి ఎండాకాలం అప్పుడు వాడతాను కానీ, ఇంకా తర్వాత మనకంత అవసరం ఉండదు గాబట్టి పెద్దగా పట్టించుకోను. తర్వాత మళ్ళీ కొనమని అడుగుతా ఉంటాను. అట్లానే ఇప్పుడు గూడా అడిగితేను నాకు ఇవి బట్టలన్నీ కింద పడుతున్నాయంటే, "ఏం వద్దులే ఆడ పడేసొచ్చేయి" అంటున్నారు. మనం ఊరుకుంటామా? తీసుకున్నాంలెండి. ఇంకా ఏమేం కొన్నానో చూపిస్తాను. తర్వాత ఇంటికి బయలుదేరేటప్పుడు ఇక్కడ బిర్యానీ అయితే తీసుకొచ్చుకున్నాము. 100 రూపీస్ అంట బిర్యానీ. ఒకటి పార్సెలు. ఇంటికైతే వచ్చేసాం బిర్యానీ తీసుకొని. వచ్చి ఇక్కడ నేనేమేమి తీసుకొచ్చానో చూపిస్తాను. ఇవి వచ్చేసి మనకి స్పూన్స్, గెంట్లే పెట్టుకుంటాం గదా! దానికోసమని అది తీసుకున్నా. అది 40 రూపీస్. ఇదొచ్చేసి 30 రూపీస్. ఇది నాడ. నాకు ఇంట్లోకి అని కాదు గానీ, ఈ స్టిచ్చింగ్ చేస్తాను కదా! ఏదన్నా ఒక కోట్ అర్జెంట్ వస్తుంటే అప్పుడు అదే కట్ చేసి ఇచ్చి పంపిస్తుంటాను. నేనెళ్ళింది మాత్రం కత్తిరి కోసం అనమాట. అది. మనకి కిచెన్‌లోకి అవసరమే కత్తిరి కోసం వెళ్ళి ఇవన్నీ కొనుక్కొచ్చాను. గరాట. ఈ క్లిప్స్ అయితే తీసుకున్న 30 రూపీస్ పెట్టి. 50 రూపీస్ అడిగితే ఇంక మా వారు అరిసారని చెప్పి అక్కడ పడేసి, అంతకన్నా తక్కువ రేటుయి లేవు. అందుకని అవి 30 రూపీస్ తీసుకున్నా. ఈ పుచ్చకాయ అయితే ఇంకా వస్తా వస్తా దారిలో మా చెల్లిలోళ్ళ ఇంటికెళ్ళాము. తనిచ్చింది పుచ్చకాయ అయితే నేను కొనలేదు. ఇంకా బిర్యానీ ఎలా ఉందైతే టేస్ట్ చూస్తున్నాను. బిర్యానీ అయితే మాత్రం చాలా బాగుంది. ఒకసారి అంతకుముందు తీసుకొచ్చామనమాట. ఆ రోజు బాగుందనిపించింది. ఫస్ట్ టైం అప్పుడు తీసుకురావటం. ఇది సెకండ్ టైం అనమాట. ఇద్దరికి వస్తుంది. 100 రూపీస్‌కి ఇద్దరికి వస్తుంది. 4 పీసెస్ ఏస్తున్నారు. గ్రేవీ గూడా మనకు సెపరేట్ ఇస్తున్నారు గానీ, ఈ బిర్యానీ దమ్ బిర్యానీలో ఉన్న గ్రేవీయే సరిపోతుందనమాట. బిర్యానీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. 100 రూపీస్‌కి చాలా బెటర్ అనమాట. నేను అంతకుముందు వీడియోస్‌లో గూడా చెప్పాను. మాకు ఇక్కడ ఇబ్రపాలెంలో బిర్యానీ తీసుకొచ్చుకున్నాను. ఇది చాలా బాగుండిద్ది. బాగుంది. లాస్ట్ టైం ఒకసారి తీసుకొచ్చాను. మళ్ళీ ఇది సెకండ్ టైం. తిని మళ్ళీ కొంతసేపు అలా కూర్చున్నానో లేదో మళ్ళీ చీరాల వెళ్ళే పని పడిందనమాట. అన్నం తినేసి ఒక్క వీడియో ఎడిటింగ్ చేసుకొని పోస్టింగ్ పెట్టేశాను. పోస్టింగ్ కాదు అప్లోడ్ పెట్టాను. పోస్టింగ్ అంటే మళ్ళీ ఇంకా చాలా ప్రాసెస్ ఉండిద్ది. వాయిస్ ఆల్రెడీ చెప్పేసి ఉంది. దాన్ని అప్లోడ్ పెట్టుకొని వెళ్ళి సాయంత్రం పెట్టానన్నమాట ఆ వీడియో. ఇంకా మా తమ్ముడు వచ్చి చీరాల రమ్మంటే షాపింగ్ అని వెళ్తున్నాం. ఇది వచ్చేసి మొత్తం ఇప్పుడు నేను వెళ్ళేది విఆర్ఎస్ కాలేజీ. విఆర్ఎస్ కాలేజీలో నుంచి వెళ్తున్నాం. మా వైపు నుంచి వెళ్ళాలంటే సెంటర్లో నేను ఎప్పుడు చూస్తుంటాను కదా, సెంటర్ లేదంటే బైపాస్ రోడ్న ఇటు సైడు గోడ నుంచి వెళ్ళొచ్చు. విఆర్ఎస్లో నుంచి ఇదంతా కూడా విఆర్ఎస్ కాలేజీ. కానీ ఈ కాలేజీలో చాలామంది చదువుకొని ఉంటారు కదా. ఒకసారి ఈ వీడియో చూసిన వాళ్ళకైతే అవన్నీ కూడా గుర్తొస్తుంటాయి అనమాట. నేను ఈ రోడ్డు మీద వెళ్ళటమేనండి. కాలేజీ రూమ్లోకి కాలేజీల్లోకి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఇదంతా కూడా ఈ మధ్య బాగా చేశారన్నమాట చూడ్డానికి. గాంధీ గారి బొమ్మ పెట్టి పైన ఆంజనేయ స్వామి విగ్రహం, ఇదంతా కూడా చెట్లు, రకరకాల చెట్లు, అదంతా కూడా మనకు ఒక పార్క్ లాగా కనిపిస్తూ ఉండిద్ది. నాకైతే ఆ గాంధీ తాత బొమ్మ ఉన్న కాడ చాలా బాగా నచ్చింది. ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ కూడా చాలా బాగుండిద్ది. ఇవన్నీ కాలేజీ రూమ్స్ అనుకుంటా. మొత్తం ఇట్లా ఫినిషింగ్ వేసేసి ఉండిద్ది. మధ్యలో రోడ్డు, మామూలుగా అందరూ వెళ్తూ ఉంటారు. చెట్లు అయితే మాత్రం ఇక్కడ నాకు వెళ్తా ఉంటే దారిలో ఒకటి అనిపించింది. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటవలెను అని చెప్పారని. నాకు అది మాత్రం ఈ కాలేజీ గ్రౌండ్లో అనిపించింది.